13 నుంచి మహా కుంభమేళా నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ అపురూప ఆధ్యాత్మిక వేడుకను చూడడానికి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ రానున్నారు. వీరి కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమమైన మహా కుంభమేళాకు సమయం ఆసన్నమైంది. ప్రయాగ్రాజ్ లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. మొత్తం 45 రోజుల పాటు జరగనున్న ఈ మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. భక్తులతో పాటు సాధువులు, అఘోరీలు కూడా పాల్గొంటారు. చివరిసారిగా 2013లో ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా నిర్వహించారు. కాగా ఇప్పుడు 2025లో మహా కుంభమేళా నిర్వహించనున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభమేళా నిర్వహణ గ్రహాల స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది. అనగా కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరిగితే కుంభమేళాను నిర్వహిస్తారు. సాధారణ కుంభమేళా ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభమేళాను నిర్వహిస్తారు. మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతమంతా దైవనామ స్మరణతో మారుమోగుతుంది. ఈ అపురూప వేడుకను చూసి తరించడానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులు పెద్ద సంఖ్యలో ప్రయాగ్రాజ్ చేరుకుంటారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా నిర్వహణను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎటువంటి లోపం జరగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడం, అలాగే వారికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యమిస్తోంది. ఈ వస్తుల కల్పన విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా డ్రోన్లను కూడా ఉపయోగిస్తోంది యూపీ సర్కార్. మహాకుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తారు. ఇలా వచ్చే భక్తుల మౌలిక వస్తులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది ప్రభుత్వం. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించడానికి దాదాపు 2 లక్షల టెంట్లు ఏర్పాటు చేస్తోంది. మహాకుంభమేళా వేడుక కోసం దేశం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తోంది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అప్పట్నుంచి ఈ ఆధ్యాత్మిక సంగమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రతి కుంభమేళాకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే కుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వీటినే షాహీ స్నాన్ అని కూడా అంటారు. వివిధ అఖాడాల నుంచి భారీ సంఖ్యలో సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. ఈ సామూహిక స్నానాలకు ప్రత్యేక ముహూర్తాలు కూడా నిర్ణయిస్తారు. కుంభమేళా సమయంలో దేవుళ్లు భూమి మీదకొచ్చి భక్తులను దీవిస్తారంటున్న ఈ పురాణాలు. గుప్తుల కాలంలోనూ కుంభమేళాలు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు అప్పట్లో కూడా భారీ ఏర్పాట్లు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.